మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నవీన్ గారు నమస్తే అండి. సార్, భారత్ లో మరి టెస్లా కంపెనీస్ పెట్టడం అనేది మన వార్తల్లో చూస్తున్నాము. దానికి ట్రంప్ సీరియస్ అవుతున్నాడు ఎలాన్ మస్క్ పైన. సార్, దాని గురించి సింపుల్. ఎలాన్ మస్క్ ఎలాగోలా రాజీ పడిపోయి టెస్లా అని నేను చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ గా తయారు చేశాను కదా. నా బ్యూటిఫుల్ ప్రొడక్ట్ టెస్లా కార్ ని అతిపెద్ద దేశం అంటే మార్కెట్ ఎకానమీ ఆయన ఇండియాలో కూడా ఇస్తే బాగుంటుంది. ఆయన తండ్రి, ఆయనకు ఒక కుమారుడు టెస్లా కార్ అనుకున్నాను. నా కుమారుడి మీద నాకు ప్రేమ ఉంది. నా కుమారుడు ఎదగాలి అంటే నేను నా కుమారుడిని వేరే దేశాలు తీసుకెళ్ళాలి అనే ఒక ప్రేమతో ఆయన ఉన్నాడు. కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇండియాలో టారిఫ్స్ ఎక్కువ బాధేస్తున్నారు, రైట్? సో అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ సుంకాలు వేస్తున్నారు. మరి దాని ద్వారా ఇండియా బాగుపడుతుంది కానీ మనం దెబ్బతింటున్నాం కదా. సో కాబట్టి నువ్వు ఆ టారిఫ్స్ తగ్గించిన తర్వాత మాత్రమే నువ్వు అమ్ముకో అని ట్రంప్ ఎలాన్ మస్క్ చెప్తున్నాడు. ఎలాన్ మస్క్ ఏమంటున్నాడు? ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, ప్రైవేట్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా ఎంతో కష్టపడి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి నేను ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చా. ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి కొద్దిగా బిగినింగ్లో నాకు తెలుసు ఇండియా వాడు ఎక్కువ నా దగ్గర నుంచి సుంకం తీసుకుంటున్నాడని. అయినప్పటికీ నా పాపులారిటీ కోసం ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ మనీ, ఇక్కడ ఐఎమ్ లుకింగ్ ఫర్ పాపులారిటీ. నా ప్రొడక్ట్ వాళ్ళ దేశంలో ఒకసారి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ నచ్చింది అనుకో వాళ్ళకి, నేను ఇమీడియట్గా నేను ప్రైస్ పెంచేస్తాను. అప్పుడు చచ్చినట్టు వాళ్ళు కొంటారు. కానీ ఆ నేను టేస్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ టేస్ట్ ఇవ్వడానికి నేను ఇండియా పంపిద్దాం అనుకుంటున్నాను ఎక్కువ కార్లు అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, ద ప్రెసిడెంట్, బిగినింగ్లో కనుక మనం సరిగ్గా గట్టిగా నిలబడిపోతే తర్వాత మళ్ళీ నిలబడలేము. కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఇండియా వాళ్ళని మన అమెరికన్ వస్తువుల మీద సుంకాలు తగ్గించమనండి, ట్యాక్సులు టారిఫ్స్ తగ్గించమనండి. అప్పుడు మీరు అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేయండి ఇండియాకి, ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడే చేసేస్తే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు వేసి వాళ్ళు ఎక్కువ లాభపడుతున్నారు అనే ఒక చిన్న ఇది ఉంది, అది కరెక్షన్ కానివ్వండి అని చెప్తున్నాడు. సో ఇది ఇట్లా ఉంది. ట్రంప్ ఎందుకు చెబుతున్నారంటే హార్లీ డేవిడ్సన్ అనే ఒక అమెరికన్ మోటార్ సైకిల్ బైక్ ఈజ్ వెరీ పాపులర్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా హార్లీ డేవిడ్సన్ వేసుకొని బద్రి, లేకపోతే అంత ముందల ఆయన తొలి ప్రేమ, ఇంకేయో 4-5 సినిమాల్లో ఆయన హార్లీ డేవిడ్సన్ అని సౌత్ ఆఫ్రికాలో ఎక్కడెక్కడ వెళ్తా ఉంటాడు. ఆ హార్లీ డేవిడ్సన్ చాలా మంది అబ్బాయిలకి, చాలా మంది అమ్మాయిలకు కూడా అది ఒక డ్రీమ్ బైక్ టు గో అరౌండ్ ఇన్ హార్లీ డేవిడ్సన్, చాలా మ్యాన్లీగా కూర్చొని, రైట్? అలాంటివి ఇండియాలోకి దిగుమతి చేసుకున్నప్పుడు మనము, అమెరికా ఎగుమతి చేస్తుంది, మనం దిగుమతి చేసుకున్నప్పుడు మనం విపరీతమైన టారిఫ్స్ వేసాం, అంటే సుంకాలు వేసాం. అది అమెరికన్ హార్లీ డేవిడ్సన్ కూడా తట్టుకోలేకపోయింది. సార్, మేము 100 రూపాయలకి అమ్ముతుంటే 100 రూపాయల్లో వచ్చే 100 రూపాయల్లో 50 రూపాయలు 60 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటున్నారు మీరు, ఇక మాకేం మిగులుద్ది అని హార్లీ డేవిడ్సన్ అమెరికా నుంచి ఇండియాకి రావడం ఆపేసింది. హార్లీ డేవిడ్సన్ మీద టారిఫ్ తగ్గిస్తే తప్పనిసరిగా ఎక్కువ హార్లీ డేవిడ్సన్ ఇక్కడ అమ్ముతాము మోటార్ బైక్స్. అలానే రేపు టెస్లా కారు కూడా భారతీయులు మధ్యతరగతి వాళ్ళు టెస్లా కార్ని ఎంజాయ్ చేయాలి అంటే ఆ రైడ్ని, ఒకప్పుడు మనకి మారుతి సుజుకి, తర్వాత హోండా సిటీ, తర్వాత రీసెంట్గా ఇన్నోవాస్ తర్వాత ఇప్పుడు ఫార్చునర్స్ తర్వాత ఈ మధ్యగా మన మహేంద్రా కంపెనీ అయిన థార్, ఇవన్నీ కార్లు ఎట్లా వస్తున్నాయి కదా. ఇప్పుడేంటి టెస్లా వాడాలి. టెస్లా కంఫర్ట్ని మనము అంటే అన్మ్యాన్డ్ డ్రైవర్లెస్ టెస్లా కూడా అక్కడ ప్రయోగాలు జరిగినాయి అమెరికాలో. అది ఇండియాలోకి రావాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. కానీ ఈ లోపల సుంకాలు తగ్గిస్తే తప్పనిసరిగా టెస్లా ఎన్ని లక్షల టెస్లాలు కావాలంటే అన్ని లక్షల టెస్లాలు ఇండియా వస్తవి, ఇండియాకి పంపించాలి అని డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్డర్. ఆ డొనాల్డ్ ట్రంప్ యొక్క అభ్యర్థనగా లేని డిమాండే, ఆయన అభ్యర్థించడుగా ఆయన డిమాండే చేస్తాడు. సో దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్. ఇద్దరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మాత్రం విభేదాలు వస్తూనే ఉంటాయి. అమెరికాలో వస్తాయి, కానీ వాళ్ళిద్దరూ ఒకటే ఫైనల్ గా. సో ఈయనేమంటున్నాడు, లెట్ మీ పాపులరైజ్ మై ప్రొడక్ట్ అంటున్నాడు మన ఎలాన్ మస్క్. అంటే టెస్లాని పాపులరైజ్ చేయడానికి సుంకాలు ఎక్కువ విధించిన
భారతదేశం మా మీద సుంకాలు ఎక్కువ విధించిన లెట్ మీ టేక్ మై ప్రొడక్ట్ టు ఇండియా ఎస్ అని ఈయన అంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు, టారిఫ్లు తగ్గించమని ఇండియా వాళ్ళని, అప్పుడు ఎక్కువ మొత్తంలో పంపిద్దు కానీ ఇది అలవాటు అయితే వేరే వాటి మీద అట్లానే వేస్తారు కదా అని ఆయన అంటున్నాడు. సో ఆ రెండు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరూ ఒకే గవర్నమెంట్, ఒకే దేశస్తులు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన వైపు టెస్లానే మనం ఎందుకు తీసుకొచ్చుకోవాలి, ఇండియాలో ఎందుకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోలేము? మనకి తిరుపతి దగ్గర శ్రీ సిటీ ఉంది, అలాంటి శ్రీ సిటీలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎన్నో పెట్టి మనమే బ్యూటిఫుల్ కార్ని మనమే ఎందుకు డిజైన్ చేయలేము? ఇదొక డిపెండెన్సీని ఎందుకు తగ్గించుకోలేము? మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతాం, జపాన్ నుంచి తెచ్చుకోవటము, సౌత్ కొరియా నుంచి తెచ్చుకోవటము, అమెరికా నుంచి తెచ్చుకోవటం ఆపేసి మన భారతీయులే చక్కటి మేధస్సు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాడి బ్యూటిఫుల్గా మహేంద్ర, థార్, మన కంపెనీ, మన మహేంద్ర లాంటి, టాటా కంపెనీలు లాంటి ఇలానే ఎక్కువ మంది పల్లెటూరులో నుంచి దగ్గర కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, టౌన్స్ నుంచి యంగ్ ఆంటర్ప్రినర్స్, లెట్ దెమ్ డిజైన్ ఏ బ్యూటిఫుల్ కార్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ కంఫర్ట్స్ అండ్ సెక్యూరిటీ విత్ అఫోర్డబుల్ ప్రైస్. I think India must think Andhra, Telangana, the pride of Andhra, Telangana, our Telugu people must ideate, debate, discuss and come out with a beautiful design and deliver cars which are equivalent to Tesla or more than Tesla. Nothing is impossible. Nothing is impossible if you have that planning, preparation, perspiration. We should inspire in the days to come. సో భారత్లో అంటే టెస్లా కంపెనీ కనుక స్టార్ట్ చేస్తే అంటే అమెరికాకి అన్యాయం జరుగుతుందని అంటారా? అన్యాయం ఏం జరగదు. ఆ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్లో మనకు వచ్చేది ఎంత, మనకు పోయేది ఎంత, R&Dలో ఏమేం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ అపాచీ హెలికాప్టర్స్ అమెరికావి మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో పక్కన, హైదరాబాద్కి మెయిన్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఆదిబట్లలో అపాచీ హెలికాప్టర్స్ స్పేర్ పార్ట్స్ మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనం అక్కడ కలిసి పనిచేస్తా ఓ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. అలానే టెస్లా కార్లు కూడా ఇండియాలో కొలాబరేషన్తో, ఉదాహరణ మంచి ప్రశ్న అడిగారు నవీన్ గారు, మారుతి ఇండియా నేమ్, సుజుకి జపాన్, మారుతి సుజుకితో ఎన్ని కార్లు లేవు ఇప్పుడు? అలానే టెస్లా మన ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ రెండు కొలాబరేట్ చేయొచ్చు, విన్ విన్గా ఉంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్ గారు.